విజయవాడ రేషన్ మాఫియా డాన్లు ఎవరు? పేదల బియ్యంపై మాఫియాకు అడ్డాగా మారిందా? ఎమ్మెల్యేలకు నెలకు 25 లక్షలు, ఎంపీకి 1 కోటి. ఎన్టీఆర్ జిల్లాలో రాజ్యమేలుతున్న రేషన్ మాఫియా రాష్ట్రంలో అధికార మండతో సరఫరాల శాఖను తమకు కామధేనువులా మార్చుకొని పేదవాడి కడుపు కొట్టి వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వేదికగా సాగుతున్న ఈ రేషన్ మాఫియా భాగోతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై బీసీవై పార్టీ గళమెత్తుతోంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ దందా చూస్తుంటే ప్రజా ప్రతినిధులు ప్రజల కోసమా లేక పైసల కోసమా అన్న అనుమానం కలుగుతుంది. ఒక ఎంపీకి నెలకు 1 కోటి రూపాయలు, విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 5 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున కమిషన్లు ఇస్తామంటూ సిండికేట్ ఒప్పందాలు చేసుకోవడం సిగ్గుచేటు. చివరకు ఈ అవినీతిని ఎండగట్టాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిండికేట్ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గరికి వెళ్లి నెలకు 25 లక్షల రూపాయలు ఆఫర్ చేసింది నిజం కాదా అని నిలదీస్తోంది బీసీవై పార్టీ. ఆ ఆఫర్ విని సిండికేట్ గాళ్లను గెట్అవుట్ అన్నది నిజం కాదా అని బీసీవై పార్టీ నిలదీస్తోంది. అలాగే దళిత ఎమ్మెల్యే కొలికపూడి గతంలోనే ఈ రేషన్ మాఫియాపై వాట్సాప్ స్టేటస్లు పెట్టింది నిజం కాదా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ అక్రమాలను ఒప్పుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. కేవలం రేషన్ బియ్యమే కాదు, ఇసుక, మట్టి, ఫ్లై యాష్, చివరకు ఈవెంట్లు పెట్టుకునే వ్యాపారులను కూడా బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. పచ్చటి ఆంధ్రప్రదేశ్ ను అవినీతిమయం చేస్తున్న కూటమి నేతల తీరును బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.